నమస్కారం అండి. మై నేమ్ ఈస్ అశోక్ రెడ్డి అనుముల. నేను గత 3 సంవత్సరాలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా చేయడం జరుగుతుంది. అసలు ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే పాలసీ నిబంధనలు ఏమున్నాయి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్సే కాదండి, మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవి చెప్పకుండా మనం పాలసీ చేయడం వల్ల పాపం కస్టమరు హాస్పిటల్ పోయినప్పుడు కానీ క్లెయిమ్ అప్పుడు కానీ ఇబ్బందుల పాలవుతాడు. అందుకే మనం ఫస్ట్ కస్టమర్కి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాలండి. ఇందులో ఫస్ట్ ఏంటంటే పాలసీ తీసుకున్న 24 గంటల తర్వాత, ఒక రోజు తర్వాత ప్రమాదం రీత్యా యాక్సిడెంటల్గా జరిగే ఏ హెల్త్ ప్రాబ్లం అయినా మనకు అప్లికేబుల్ అవుతుందండి. అంటే ప్రమాదం రీత్యా అంటే పాము గరిచిన, తేలు గరిచిన, కోతి గరిచిన, కుక్క గరిచిన, కరెంట్ షాక్ కొట్టినా, రోడ్డు మీద పడ్డా, బైక్ యాక్సిడెంట్ అయినా, బస్ యాక్సిడెంట్ అయినా, ట్రైన్ యాక్సిడెంట్ అయినా, ఎలాంటి ఫిజికల్ యాక్సిడెంట్ ఏదైనా కానీ పాలసీ తీసుకున్న 24 గంటల తర్వాత అప్లికేబుల్ అవుతుందండి. నెక్స్ట్ పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాత మనకు కవరేజ్ అయ్యేది కడుపులో నొప్పి కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ అంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా అన్ని విష జ్వరాలు మనకు కవరేజ్ అవుతాయి. కరోనా కూడా మనకు కవరేజ్ అవుతుందండి. సడన్గా వచ్చే హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, నెక్స్ట్ ఆయుష్ చికిత్సలు కానీ ఇవి మనకు అప్లికేబుల్ అవుతాయండి. అన్నీ ఇక 30 డేస్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక 90% హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు కవరేజ్ అవుతాయి. మరి 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఏవి మనం వెయిటింగ్ పీరియడ్లో ఉన్నవి చూద్దామండి. ఇవి కూడా ఈ మధ్య 1 మినిట్ అండి సెట్ చేస్తాను. ఇవి కూడా మనకు కవర్ అయ్యే కొన్ని పాలసీలు వచ్చాయి. అందులో సూపర్ స్టార్ ఉందండి. సూపర్ స్టార్ పాలసీ తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ ఏమన్నా ఉంటే అవి మనకు 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. 31 డేస్ తర్వాతనే కవరేజ్ అవుతాయి. ఈ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్లో కంటి శుక్లాలు ఉన్నాయండి, పిత్తాశయంలో రాళ్ళు, కిడ్నీలో స్టోన్స్, వరి బీజము, పైల్స్, ప్రేగు జారడం పొట్ట కింది భాగంలో, జలుబు కంట్రోల్ కానిది, మోకాళ్ళ చిప్పల మార్పిడి, అంటే బాగా ఏజ్డ్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. అందుకే మనము హెల్తీగా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవడం వల్ల ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ నుండి మనం బయటపడే ఛాన్స్ ఉంటుంది. వెన్నుపూసలో డిస్క్ కదలడం మరియు అరగడం, గర్భసంచి తీయడము, అంతేకాకుండా డెలివరీ కూడా 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ డెలివరీ మాకు 1 ఇయర్లే కావాలనుకుంటే ఉమెన్ కేర్ ఉంది, సూపర్ స్టార్ పాలసీ ఉందండి. నెక్స్ట్ కడుపులో గడ్డలు అవ్వడం, నరాలు ఉబ్బి బయటికి రావడం, నరాలు ఉబ్బి పుండ్లు పడటం, పుట్టుకతో వచ్చే అంతర్గత వ్యాధులు, క్యాన్సర్ లేని ప్రోస్టేట్ గ్రంథి వ్యాపు, చెవి, ముక్కు, గొంతు, ప్రీ ప్లాన్డ్ సర్జరీస్, ఇవన్నీ చెవి, ముక్కు అంటే యాక్సిడెంటల్గా చెవికి, ముక్కుకి, గొంతుకి ఏమన్నా అయితే ఇమీడియట్లీ ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత అప్లికేబుల్. అలా కాకుండా ప్రీ ప్లాన్డ్ ముక్కులో గడ్డు ఉంది, నేను ఆపరేషన్ చేయించుకుంటా, అలా ప్రీ ప్లాన్డ్ సర్జరీ ఏముంటే 2 ఇయర్స్ పక్కా ఆగాల్సిందేనండి. ఇవి పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. అయితే కొన్ని పాలసీల్లో మనం కొద్దిగా ప్రీమియం ఎక్కువ కట్టడం కావాలా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మనకు కొద్దిగా టైం పీరియడ్ అనేది తగ్గుతుందండి.